ఇది పొంగనూరుకు సంబంధించినటువంటి ఎద్దు. ఇది అది ఆవు, ఇది ఎద్దు. దీని చాలా ఔషధ విలువలు కలిగినటువంటి గోజాతి సంరక్షణ వాళ్ళు చెప్తున్నారు. నిజానికి ఇది ఈ మధ్యకాలంలో దీన్ని నేను కొన్ని విషయాలను అబ్జర్వేషన్ చేశాను. ఇది చాలా గొప్ప జాతికి సంబంధించినటువంటి దీన్ని గిత్త కింద చెప్పచ్చు. ఏ విధంగా అంటే ఇది ప్లాస్టిక్ కవర్లు ఉన్న తిందో. మిగతా ఆవులు ప్లాస్టిక్ కవర్లని ఈజీగా తినేస్తున్న కాలంలో కూడా ఇది ప్లాస్టిక్ కవర్లు వేసినా ఇది తినదు. రెండోది ఏంటంటే దీని పేడ కూడా విశేషంగా ఉంటుంది. ఈ పేడని ఇదే జాతికి సంబంధించినటువంటి పాలతో కలిపి పేడ పిడకలు పెట్టుకొని కాల్చుకొని దాన్ని మీ భస్మంగా తింటే మీరందరూ కూడా చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా గ్యాస్కి సంబంధించినటువంటి సమస్యలు రావు. అయితే ఏ జాతికి సంబంధించిన పేడ అనేది ఆలోచించినప్పుడు ఇది కృత్రిమ ఆహారం అంటే అన్నం గిన్నెము గింజలు పెట్టనటువంటి పదార్థాలు, ఏ విధమైనటువంటివి పెట్టని దీని పేడని ఇదే జాతికి సంబంధించినటువంటి ఆవు యొక్క పాలతో మీరు తీసుకోవడం వల్ల మీకు చాలా గ్యాస్ సమస్యల నుంచి నివారించుకోవడానికి ఈ భస్మం ఉపయోగపడుతుంది. దీనికి ప్రత్యేకించి భస్మం కాల్చవలసినటువంటి అవసరం ఏం లేదు. దీని యొక్క పేడని తీసుకొని ఈ పేడలో ఉన్నటువంటి విశేష గుణాలు పనిచేయాలంటే దాంట్లోని ఆవు పాలు కలిపి బాగా ఎండబెట్టుకొని, లేకపోతే ఎండకి బాగా ఎండిన తర్వాత దాన్ని పిడక రూపంలో మారిన తర్వాత దాన్ని కాల్చి ఆ పొడిని బాగా తెల్లగా అయిపోయిన దాన్ని రోజు ఒక పాలల్లో కలిపి తాగితే విశేషమైనటువంటి గుణం మీకు కలుగుతుంది. ఈ నందీశ్వరుడు, ఇది నందిలానే ఉంటుంది. ఇది ఎవరైనా దీన్ని చూడాలనుకున్నా, దీనికి సంబంధించి ఏమైనా విశేషాలు తెలుసుకోవాలనుకున్నా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి అడ్డపల్లి గ్రామానికి రావచ్చు. ఇది అడవిలోని పెరుగుతుంది. ఇది సాయంత్రం గడ్డి మేసి, పచ్చగడ్డి మేసి మూత్రం పోస్తే గ్రీన్ కలర్లో లీవ్స్ ఏ విధంగా వస్తాయో అటువంటి విధంగా వస్తుంది. ఈ మధ్య ఒక యూట్యూబరు ఆవు పేడ తింటారు, ఆవు ఉచ్చ తాగుతారు అని చాలా నర్మగర్భంగా మాట్లాడినప్పటికీ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ఎద్దు యొక్క మూత్రం కానీ దీనికి సంబంధించిన ఆవు యొక్క మూత్రం కానీ సేవించడం వలన చాలా రకాలైనటువంటి డిసీజ్ నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే దానిలోని యూరిక్ యాసిడ్ ఏమైనా ఉంటుంది అనుకున్న వాళ్ళు దాన్ని కూడా శుభ్రం చేసుకోవచ్చు. సులువైన పద్ధతిలో ఒక పాత్రలో నీళ్ళు పెట్టి దాంట్లోని నీళ్ళు వేసి దాని మధ్యలోని ఒక గాజు పాత్రతో జాగ్రత్తగా దీని యొక్క మూత్రం పెడితే దానిలో యూరిక్ యాసిడ్ అంతా బయటికి వెళ్ళిపోద్ది. ఒక 2 నిమిషాలు 5 నిమిషాల్లో దాన్ని మనం సేవించవచ్చు. డైరెక్ట్గా అది పోసినప్పుడు దాన్ని ఒక రోజుకి ఒక 2 అంశులు 1 అంశున్నర తాగడం వల్ల కూడా మంచి గుణ విశేషాలు లభిస్తాయి. దీని మీద చాలా పుస్తకాలు, లిటరేచర్ లభిస్తుంది కాబట్టి మీకు దీని మీద చెప్పనవసరం లేదు. కానీ ఈ జాతి యొక్క ఆవులోని ఇది ఉదయం పూట మూత్రం పోసినప్పుడు గోల్డ్ కలర్లో వస్తుంది దీని మూత్రం. మిగతా ఆవులకి వేరువేరుగా వస్తుంది. నేను శ్రీశైలంలో గోశాలలో చాలా ఆవులకి మూత్రం పట్టినప్పుడు అదంతా తెల్లగా వచ్చింది. కానీ దీని మూత్రం ఒక మనం ఊహించినటువంటి బంగారు రంగులో బంగారు వన్నె కలిగినటువంటి మూత్రంగా వస్తుంది. ఈ జాతి ఆవుల్ని మీరు పెంచుకొని దీన్ని జాతిని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ ఆవు యొక్క పేడని మీరు వినియోగించుకోవడం నేర్చుకోండి. చాలామందికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషాహారాలు తిని ఆరోగ్యం, లివర్లోని గట్రా పేరుకుపోయినటువంటి అనేకమైన మాలిన్యాలను క్యూర్ చేసుకోవడానికి ఈ ఆవు మూత్రంలోని దీని యొక్క పేడని అదే ఆవు పాలతో పిడకలు పెట్టుకొని కాల్చి తెల్లగా భస్మైన దాన్ని కలుపుకొని త్రాగటం వల్ల మీరు వజ్రదేహులుగా తయారవడానికి ఇది ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.